ఆది శ్రీనివాస్ బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో ఒకలా ఢిల్లీలో మరోలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం కులగణన చేసి బిల్లును కేంద్రానికి పంపామని 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. మైనార్టీ రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్రధానిని నడ్డాను నిలదీయాలని డిమాండ్ చేస్తూ బీసీ వ్యతిరేక విధానాలను సహించబోమని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. మా చిత్తశుద్ధిని మీరు శంకించవలసిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు. మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్తా ఉంది. ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఈ అంశంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి బీసీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు ఏం చేస్తున్నారో చెప్పిన మాట సందర్భంగా ఈరోజు మేము కుల గణన శాస్త్రీయ పద్ధతిలో చేపట్టినాం. లెక్క పక్కాగా తేలింది 56.37% అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు